శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు, ఈ రోజున దేవుడే అతి పెద్ద శిక్షను వేయబోతున్నాడు. ఇది పరీక్షా సమయము. ఈ రోజున ఈ యొక్క సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రతిఫలితం కలగబోతుంది, ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం అంతా మారబోతుంది. వారు ఎవరు, వీరి జీవితం ఏ విధంగా వారి వల్ల మలుపు తిరుగుతుంది అనే అంశం తెలుసుకుందాం. కోపం వస్తే వీరికి భయంకరంగా మారతారు. ఏ పనిలో అయినా కూడా విజయాన్ని సాధించే శ్రద్ధ ఉంటుంది. అహంకారం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా వీరికి సలహా ఇచ్చినా, సూచన చెప్పినా గిట్టదు. కోపం చల్లబడేంత వరకు ఒంటరిగా ఉంటారు. ఈ రాశి వారిని పలకరించడానికి ఎదుటి వ్యక్తులకు గుండెలో గుబులు ఉంటుంది. వీళ్లతో మాట్లాడాలంటే వామ్మో అనే విధంగా ఆహార్యం ఉంటుంది. వీళ్ల మాట తీరు ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడల్లా చాలా వరకు చాలా మందికి భయం వేస్తుంది. ఈ రోజున వీరి జీవితం ఒక ముఖ్య మలుపు తిరగబోతుంది. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితమే మారబోతుంది. కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరిపై ఆధిపత్యం చెలాయించాలనే తత్వం ఉంటుంది. అయినా వీరు చాలా స్నేహపూర్వక స్వభావం కలిగిన వారు. సమానమైన దృష్టితో అందరినీ ఒకేలా చూస్తారు. ప్రశాంతంగా ఉంటారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా యోగా చేయడం లాంటివి చేయండి. భగవన్నామస్మరణ నిత్యం చేయండి. మీలో ఉన్న వర్రీ దూరం అవుతుంది. అలసట, నీరసం తొలగిపోతాయి. కొంతమంది శత్రువులు ఈ రోజు మిమ్మల్ని పని కట్టుకుని ఏదో ఒకటి ఉద్దేశించి ఏదో ఒక రూపంలో మాట అనడం, నిందించడం, రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేలా చేయడం కావచ్చు. కించపరుస్తూ సమాజంలో దెబ్బతీసే విధంగా మాట్లాడి మీ పతనాన్ని కోరుకుంటున్నారు. లొంగొద్దు. ప్రతి విషయాన్ని బుర్రకు ఎక్కించుకోవద్దు. ఎత్తుకు పై ఎత్తు వేయండి. సమాజంలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం జాగ్రత్తగా ఉంటున్నా కూడా మన చుట్టూ ఉన్న వారితో కొంతమంది మనల్ని తెలియకుండానే మట్టి కరిపించే యత్నం చేస్తారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, వీళ్ళు ఇలా కూడా చెప్తున్నారు, ఇలా చెప్పి మనల్ని రెచ్చగొడతారు. ఈ రోజున ఈ యొక్క తత్వంతో దేవుడే వేస్తున్న అతి పెద్ద శిక్షగా మీరు భావిస్తారు. ఇది పరీక్ష మాత్రమే. మీ యొక్క ఓర్పుకి, సహనానికి పరీక్ష. కావున ఆ ప్రయత్నాలు మీరే చేసి ప్రయత్నాన్ని తిప్పికొట్టండి. తలనొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే వారే మీకు అతిపెద్ద తలనొప్పిగా మారతారు. ఈ రోజున వారిని గుర్తించే సదవకాశం వస్తుంది. కావున మనిషి మాట బట్టి కాకుండా మనతో మెలిగిన తీరును బట్టి ఆ మనిషి ఎలా ఉన్నాడు, మన జీవితంలోకి వచ్చాక వారి వల్ల మనకు మేలు కలిగిందా, కీడు కలిగిందా, ఈ యొక్క ఆలోచన చేస్తే ఈ రోజు వారిని గుర్తించడం చాలా తేలిక. గుర్తించి వారిని ఎంత దూరం పెట్టగలిగితే అంత దూరం పెట్టండి. వారితో ఘర్షణకు దిగమని కాదండి, మీ జాగ్రత్తల్లో మీరు ఉండమంటూ సూచించడం జరుగుతుంది. ఈ రోజున విద్యార్థులైనా, ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి మంచి మంచి సదవకాశాలు భగవంతుడే అనుగ్రహిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.